ఈ మొత్తం విశ్వంలో మన భూగ్రహం మీద మాత్రమే జీవులున్నాయనేది నేటికి కాదనలేని సత్యం. అయితే కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఓ మండే అగ్నిగోళంలో మారి చల్లబడిన తర్వాత జీవం పుట్టుకకి అనువైన వాతావరణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రాలు చెప్తున్నాయి. అలా మొదలైన జీవులు పరిణామక్రమం నేటి మానవుల వరకు చేరింది. ఇప్పుడే ఆ మానవుడే విశ్వాన్ని ఏలే స్థాయికి చేరాడు. కానీ ఒకప్పుడు మనిషిని మించిన కొన్ని జీవాలు ఈ భూమిని ఏలాయని, ఒకవేళ అవే జీవులు గనుక బతికి ఉంటే ఈ భూమిపై మానవులు మనుగడ కష్టంగానే మారేదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు భూమిని ఏలిన అత్యంత ప్రమాదకరమైన జీవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్మైలోడాన్, ఈ సేబర్ యూత్ టైగర్ 7 అంగుళాల పొడవైన దంతాలతో భయంకరంగా ఉండేది. డైనోసార్లు అంతరించిన తర్వాత ఇవి భూమిని ఆక్రమించాయి. ఇవి మానవులతో సహవాసం చేశాయని పరిశోధనలు చెబుతున్నాయి. మంచు యుగం ముగిసే కాలంలో మానవుల వేట కారణంగా ఇవి అంతరించిపోయాయి. ప్రస్తుతం సింహం కంటే ఎంతో శక్తివంతమైనవిగా వీటిని పరిగణిస్తారు. జిగాంటో పెతికస్, ఇది కింగ్ కాంగ్ పాత్రకి ప్రేరణగా నిలిచిన ఈ జీవి. ఇది లోకంలోనే అతిపెద్ద వానర జాతికి చెందినది. సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం మానవ జాతితో పాటు ఇవి నివసించాయట. గొరిల్లాల కంటే పెద్దదైన ఈ జీవులు మంచు యుగం ముగుస్తున్నప్పుడే అంతరించిపోయాయని తెలుస్తోంది. మెగా క్రొకొడైల్, 1,00,00,000 సంవత్సరాల క్రితం జీవించిన ఈ భారీ మొసలి 30 అడుగుల పొడవు వరకు ఉండేదట. టీరెక్స్ వంటి డైనోసార్ల కంటే కూడా ఆకారంలో ఇవి పెద్దవిగా ఉండేవని భావిస్తారు. డైనోసార్లు అంతరించాక ఆహారం దొరక్క ఇవి కూడా కనుమరుగైపోయినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అస్థిపంజరాలు ఇంకా కొన్ని మ్యూజియాల్లో భద్రంగా ఉన్నాయి. టీరెక్స్ భూమిపై జీవించిన అత్యంత భయానక జీవుల్లో ఈ రాక్షస బల్లులు ఒకటి. అందులో అప్రతి ప్రమాదకరమైనది ఈ టీరెక్స్. తనకంటే పెద్దవైన డైనోసార్లను సైతం వేటాడి తినేది. దీని వేగం, బలం ముందు ఇతర జీవులను నిలవలేకపోయేవి. దీనికి సహజ శత్రువులు ఉన్నప్పటికీ దాని బలాన్ని మరే ఇతర జీవి బలంతోనూ పోల్చలేరు. ఈ జీవులన్నీ మనుషులు కనుగొన్న భారీ భయానక ప్రమాదకర జీవులు. ప్రకృతి సమతౌల్యాన్ని చూపించేందుకు ప్రతి జీవికి సహజ శత్రువులుంటాయి. ఈ భయంకర జీవులు కూడా కాలగమనంలో వాతావరణ పరిస్థితుల ప్రతికూలత వల్ల ఆహారం దొరక్క లేదా ఇతర జాతులకి ఆహారమై అంతరించిపోయాయి. వాటి శిలాజ అవశేషాల ఆధారంగా శాస్త్రవేత్తలు వాటి